నా పేరు శంషాదం సార్. వెంగమనాడు కాలనీలో మేము ఉన్నాము. ఇట్లా నేను వెంకటరామరావు అతని 4.5 లక్షలు తీసుకున్నాను. 4.5 లక్షలు తీసుకుంటే నేను డబ్బు కట్టలేదని చెప్పేసి దొంగ రిజిస్టర్ చేయించుకొని నన్ను మోసం చేసినాడు. నాకు చాలా ఇబ్బంది పెట్టేసినాడు, ఇంట్లో నుంచి గంటేసినాడు. నాకు చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు న్యాయం నేను సార్ దగ్గరికి వెళ్ళింటే నాకు న్యాయం చేస్తానని అంటే నేను అందరినీ కోరుకుంటాను. నా పేరు శంషాద్. ఇల్లు సార్, వెంగమనాడు కాలనీ, టీవీ టవర్, నెల్లూరు నగరం. మిత్రులందరికీ జై భీమ్. నా పేరు జే ఓగులరాజు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. శంషాద్ అక్కగారిది ఇల్లు 25 లక్షలు పెట్టి ఖర్చు ఇచ్చుకుంటే ఆమెది వెంకటరాముడు అనే ఆయన వ్యక్తి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత 7.5 లక్షలకి డబ్బులు రాపించుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ 12.5కి డబ్బులు రాపించుకొని ఆ తర్వాత నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు రాండమ్మ అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కాడ తోలుపోయి దొంగ రిజిస్టర్ చేయించుకొని కొడుకులు లేకుండా కోడళ్ళు లేకోకుండా ఆమె భర్త లేకోకుండా తోలుకొని పోయి నేను మోసం చేయనమ్మా అని చెప్పేసి రిజిస్టర్ చేయించుకొని ఈ రోజు తన పిల్లలు తన కొడుకు అంత ఇంట్లో నివాసం ఉంటే ఏరా వాళ్ళతో దౌర్జన్యంగా సామాన్తో సహా బయటకు నూకేయడము, తెల్లవారుజామున 3 గంటలకే తన నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు నూకడము ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా ఏమైతే ఇది కానిపోని మీ సాధన చేసుకోకపోయి మీకు ఎవరు దిక్కొస్తారో చెప్పుకోపా అంటాడు వెంకటరాముడు. ఆయనకి మరీ చెప్తున్నాం, మేము ఆమె తరపున జేఏసీ ఖచ్చితంగా వెనక ఉండి పోరాడుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. తనకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తామో ఖచ్చితంగా తనకి ఇల్లు ఇప్పించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.